స్వతంత్రం రావటానికి దేవుడిచ్చిన చాలా నీడలు ఉన్నాయి బైబిల్లో. ఐగుప్తు దేశంలో నుంచి మన కుటుంబాలకు స్వతంత్రం రావాలంటే 6 జాతుల వాళ్ళు ఖాళీ చేయాలి. 6 జాతుల వాళ్ళని దేవుడు వెళ్ళగొడతాడు. ఇప్పుడు సమరయ స్త్రీకి ఎప్పుడు స్వతంత్రం వచ్చింది? బాగా ఆలోచించండి. యాకోబు పర్వతం దగ్గరికి వెళ్ళింది, యాకోబు బావి దగ్గర ఉన్నది, ఆ పర్వతం అంటుంది, ఆ బావి అంటుంది, రకరకాలుగా ఆరాధనలు చిత్రీకరించుకొని మైండ్లో ఇదిగో ఒక స్వతంత్రం లేని వ్యక్తిగా ఉన్నది. ఎమ్మా ఎంతమంది ఉన్నా ఒక స్వతంత్రం లేదు? 6 భర్తలు. 5వ భర్తలున్నా నీకు స్వతంత్రం లేదు. 6వ వాడు ఇంటి దగ్గర ఉన్నాడు, అయినా నీకు స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? సింపుల్ చెప్పాలంటే 7వ వ్యక్తి అయిన యేసుప్రభు వచ్చాడు. పౌలు వచ్చినప్పుడు మనకు స్వతంత్రం రాలా. ఆయన గలతీలకు రాసిన పత్రికలో స్వతంత్రం గురించి మాట్లాడాడు, కానీ ఆయన వాక్యం మనకు స్వతంత్రం ఇవ్వలా. ఆయన పత్రికలు మనకు పూర్తి స్థాయిలో స్వతంత్రం ఇవ్వలా. ఐరేనియస్ వచ్చాడు, కానీ మనకు స్వతంత్రాన్ని ఆయన ఇవ్వలేకపోయాడు. కొలంబా వచ్చాడు, మార్టిన్ లూథర్ వచ్చాడు, జాన్ వెస్లీ వచ్చాడు, మార్టిన్ వచ్చాడు. 5వ కాలంలో కూడా విడుదల రాలా. 6వ కాలంలో కూడా విడుదల రాలా. 7వ కాలంలోనే సంపూర్ణముగా 7 ముద్రలు తెరవబడ్డాయి. ఎందుకంటే మనం విడిపించబడటం కోసం. ఎక్కడి నుంచి మనం విడిపించబడాలి? ఎక్కడికి స్వతంత్రం పొందుకోవాలంటే వాగ్దాన వాక్యములోనికి స్వతంత్రం రావాలంటే 6 జాతుల వాళ్ళు మనలో నుంచి పూర్తిగా వెళ్ళిపోవాలి. 6 సంఘకాలాల్లో ఉన్న బోధలన్నీ పూర్తిగా మనలో నుంచి పోవాలి. 6 సార్లు మునుగుట. నువ్వు వివాహం తీసుకున్నా కానీ 7వ సంఘకాలంలోనే వివాహం అయింది. నువ్వు పునరుద్ధానం తీసుకున్నా కానీ 7వ సంఘకాలంలో పునరుద్ధానం జరిగింది. సందర్భం ఏదైనా బైబిల్ ఒకటే. ప్రతి సందర్భంలో నువ్వు దేవుణ్ణి చూడాలి. మనోళ్ళు ఏం చేస్తారంటే శరీర ప్రకారంగా మనం ఒక దేశంలో పుట్టాం. మన దేశం ఏంటమ్మా? భారతదేశం. మన దేశం పేరేం పేరు? ఇండియా ఈజ్ అవర్ కంట్రీ. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై కంట్రీ. I love my country. I swear on my peoples. I swear upon Bhagavad Gita. I swear upon Indian Constitution. I swear all things. నేను కూడా చిన్నప్పుడు పెట్టేవాడిని, చెయ్యిట పెట్టి చైనా పుడతా ఉంటే పెట్టుకునేవాడిని. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమించుచున్నాను. ఇంకా మర్చిపోయాం మొత్తం. రోజు చెప్పించేవాడు. మళ్ళీ 2వ రోజు డ్రిల్ పీరియడ్కి వెళ్ళి, డ్రిల్ పీరియడ్ 8 గంటలకు 8:30కి భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమించుచున్నాను అని ఇంకా తక్కినే వస్తాయి. జై హింద్ అంటాం. జై హింద్ అంటే మనది హిందూ దేశం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దాన్ని పురస్కరించుకొని మనోళ్ళు ఏమంటారంటే, మనకి ఉప్పు సత్యాగ్రహం చేసిన వ్యక్తి బ్రాహ్మణుడైన, నల్ల బ్రాహ్మణుడైన మోహన్ కరమ్చంద్ గాంధీ. ఆయన గారు ఉప్పు సత్యాగ్రహం చేశాడు. ఆయన గారు తెల్లదొరల పాదాల దగ్గర నుంచి దేశాన్ని రక్షించాడు. ఆయన గారి పేరే ఎవరమ్మా? ఎవరు? ఆ గుండె ఆయన పేరు ఏం పేరు? గాంధీ తాతగారు. మనకి గాంధీ తాతగారి ద్వారా స్వతంత్రం వచ్చినది. ఆయన 500 రూపాయల నోట్ల మీద అన్నిటి మీద ఏం పెడతాం? గాంధీ గారి బొమ్మ. ఎందుకంటే నేతాజీ, ఆయన పేరేం పేరమ్మా? గాంధీ గారు, కరమ్చంద్ గాంధీ, మోహన్. ఆ గాంధీ గారి ద్వారా మనకు స్వతంత్రం వచ్చిన అందరు గాంధీ బొమ్మలు చెన్నైపాలెంలో కూడా ఉండొచ్చు. పాతకాలంలో మాయబజార్లో మా దగ్గర కూడా గాంధీ తాతగారి బొమ్మ ఉంది. ఇంతకీ గాంధీ తాతగారు ఎవరికి విడుదల ఇచ్చాడు? గాంధీ తాతగారు ఒక దేశానికి విడుదల ఇచ్చింది చాలా వాస్తవం. చాలా మంది ఏమనుకుంటారంటే మనకు స్వతంత్రం వచ్చింది, వీ హ్యావ్ ఫ్రీడమ్, వీ ఫైట్ ఏ గుడ్ ఫైట్, వీ ఫాట్ ఏ గుడ్ ఫైట్. మనం ఒక మంచి పోరాటం పోరాడాం, మనకు స్వతంత్రం వచ్చింది, మనం దానిసత్వంలో లేం, మనం బానిసత్వంలో లేం.
హల్లెలూయా అని అందరూ ఏం చేస్తామంటే ఆ ఢిల్లీలో ఎర్రకోట మీద అందరం ప్రతి సంవత్సరం ఏం చేస్తాం, ఆగస్టు 15న మువ్వన్నెల జెండా అంటే 3 రంగుల జెండా అశోక చక్రం దాని మధ్యలో పెట్టి ప్రతి ఒక్క పిల్లోడు స్కూల్లో ఎగరేస్తారు. ప్రతి రెవెన్యూ ఆఫీసులో, ప్రతి ప్రొహిబిషన్ ఆఫీసులో, గవర్నమెంట్ సెక్టార్స్ అన్నిట్లో రాజకీయ నాయకులు, ప్రధానమంత్రి గారు వెళ్ళిపోయి జనగణమన అధినాయక జయ హే భారత్ భాగ్య విధాత జయ హే జయ హే జయ 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 హే. ఏందమ్మా పాట? ఈ పాటలు మన కుటుంబాలకు ఎక్కడైనా విడుదల ఇచ్చాయా? వందే మాతరం వందే మాతరం వందే వందే మాతరం వందే మాతర గీతం. ఎన్ని పాటలు పాడారు. మరి నేనంటాను, భారతదేశానికి విడుదల వచ్చిందా? వచ్చింది 1947 పాస్టర్ గారు. ఆగస్టు 15న రేపు మన ఇళ్ల మీద అందరూ కూడా, మన ఊర్లో సర్పంచ్ గారు కానించి, ఎమ్మెల్యే గారు కానించి అందరు జెండాలు ఎగరేయమన్నారు. మన జెండాలు, నేనంటాను ప్రియులారా, భారతదేశ జెండా ఎగరేయటం వల్ల మంచిదేనే కాదంటలేదు. మనము పౌరులుగా ఉన్నాం కాబట్టి మనకి విడుదల వచ్చిందని మన తాతోళ్ళు అందరూ కథలుగా చెప్తుంటే, మన నాయనోళ్ళందరూ కథలుగా చెప్తుంటే, మనల్ని స్కూల్లో పెంచిన టీచర్స్ అందరు చెప్తుంటే మనకు స్వతంత్రం వచ్చింది అనుకుంటున్నాం. స్వతంత్రం రావటం వల్ల ఏంది, మన దేశాన్ని మనమే పరిపాలించగలుగుతున్నాం. తెల్లదొరలు పోయి నల్లదొరలు వచ్చారు. ఇప్పుడు మనల్ని మనమే, పటేల్స్ వాళ్ళు చాలామంది నవాబులు ఇదివరకు పరిపాలించేవాళ్ళు. ఇప్పుడు ప్రజాప్రభుత్వం వచ్చింది, రాజరిక వ్యవస్థ పోయింది. నేనే అంటాను, ఆ దేశం యొక్క స్వతంత్రం పక్కన పెడితే నిజంగా భూమి ఆకాశం మనమే అన్నాడు. ఈ క్రొత్త ఆకాశంలో ప్రభు యొక్క పరిపాలన జరగాలి. ఈ క్రొత్త భూమిలో నీతి పరిపాలన జరగాలి. మనలో దేవుని రాజ్య పరిపాలన జరగాలి. మనము క్రీస్తు యేసుకు క్రొత్త సృష్టిగా ఉన్నాం. మరి మనలో స్వతంత్రం ఎలా వస్తుంది? మా భారతదేశ స్వతంత్రం ఆగస్టు 15న చర్చిలందరూ తలుపులు తీసి, అయ్యా భారతదేశాన్ని దీవించు ప్రభువా, అది నేనేమంటానంటే అదొక ఆచారం అంట. ఆ రోజు ప్రార్థన చేసుకోవటం మంచిదే. ఏం చేస్తావు నువ్వు ప్రార్థన? దేశం కోసం చేస్తావు. దేశంలో ప్రజలందరూ రక్షించబడాలయ్యా. ఒక మాట ఉంది, అసలు వీళ్ళకే బానిసత్వంలో ఉంటే వీళ్ళెవరికి స్వతంత్రం ఇస్తారు? రేపు ఆగస్టు 15న ప్రార్థన పెట్టే వాళ్ళందరూ, వాళ్ళకే స్వతంత్రం లేదు, వాళ్లే బానిసత్వంలో ఉన్నారు. వాళ్ళెట్టా మనకి స్వతంత్రం ఇస్తారు ఆత్మ విషయాల్లో? నేను చెప్పేది పాస్టర్ల గురించి. గలతీయులకు రాసిన పత్రిక రండి, 4వ అధ్యాయం. నేను తొందరగా వెళ్ళిపోతాను. వాళ్ళకే స్వతంత్రం లేదు. మేము స్వతంత్రం ఇస్తాం మీకెలా చెప్తారు? హల్లెలూయా. అక్షయతను స్వతంత్రించుకున్నాను. చదవండి అమ్మా, కొరింథీయులకు రాసిన పత్రికలో ఏది స్వతంత్రం అంటే, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునేది ఈ రక్తమాంసాలు కాదు. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునేది ఏందమ్మా? దేవుని యొక్క ఆత్మ. చదవండి ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 50వ వచనం, 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. చాలా సమయం అయిపోయింది, కొంచెం లేట్ అయిపోయింది ఇప్పటికే. అమ్మా, మనం అనుకుని ఆగస్టు 15, మనం అనుకునే 1947, మనం అనుకునే జనగణమన గీతం, మనం అనుకునే భారతదేశం, ఇదంతా ఒక శరీరానికి సంబంధించింది. కానీ పౌలు గారు ఏమంటా అంటే, రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవు, అక్షయతను స్వతంత్రించుకోదు, శరీరము పోయి ఆత్మను స్వతంత్రించుకోదు. మనకు స్వతంత్రం రావాలంటే ఏం చేయాలంటే మరణం ఆగిపోవాలి మొదటిగా. ఆ స్వతంత్రాన్ని ఇవ్వటానికే ప్రభువు మన కోసం దిగి వచ్చాడు. హల్లెలూయా. మనకి ఏ స్వతంత్రం ఇవ్వటానికి వచ్చాడు? ధర్మశాస్త్రం నుంచి స్వతంత్రం ఇవ్వటానికి వచ్చాడు. ఒకసారి రండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం
4వ అధ్యాయంలో 5వ వచనం, మనమందరము దత్తపుత్రులము కావాలి, సొంత కొడుకులం కావాలని ధర్మశాస్త్రానికి లోబడి ఉన్న మనల్ని విమోచించటానికి, విడిపించటానికి, స్వతంత్రం ఇవ్వటానికి ఆయన మన కోసము భూమి మీదకి వచ్చి సిలువలో మరణించెను. ఇది ఎవరన్నా కాదంటారా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ అని అలా చెప్పి పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉన్నది, ప్రస్తుతం ఉన్న యెరూషలేము దాస్యత్వములో ఉన్నది అని ఆ దాస్యత్వం గురించి, ఆ స్వతంత్రం గురించి పౌలు గారి పత్రికలన్నీ ఇలానే ఉంటాయి. ఏది నిజమైన స్వతంత్రము? అన్ని విషయాల్లో నాకు స్వతంత్రం కలదు కానీ అన్ని చేయదగినవి కాదంటాడు. నేనంటానమ్మా, ఈ శరీరానికి సంబంధించిన స్వతంత్ర దినం గురించి, ఈ శరీరానికి సంబంధించిన స్వాతంత్రం గురించి, ఈ భారతదేశానికి సంబంధించిన స్వతంత్రం గురించి ఈరోజు మనం చర్చిలో మాట్లాడుకోవడానికి లేవు. మొన్న నువ్వు ఒక మాట చదివే, చాలా చక్కటి మాట. అసలు మన పౌరస్థితి చెన్నాయిపాలెంలోనే లేదు. మీరందరూ ఓటర్ కార్డ్స్లో మీ పేరు ఏమని నమోదు చేయబడతాంటే, చెన్నాయిపాలెం నివాసి అయిన గోపినేడి కొండలు గారు, పిడుగురాళ్ల నివాసి అయిన గోపినేడి కొండలు గారు. నిన్న ఒక ఆయన 100 రూపాయలు తీసుకొని మా ఇంటి ముందు బోర్డు కొట్టి మా ఇంటి నెంబర్ వేసి చిరునామాతో అక్కడ ముద్రించాడు. ఎందుకంటే అది రూలు, గవర్నమెంట్ రూలు. మన పిల్లల డేట్ ఆఫ్ బర్త్స్ కానీ, మన జనన మరణాల రికార్డ్స్ కానీ, మన ఆధార్ కార్డ్స్ కానీ, మన రేషన్ కార్డ్స్ కానీ, మన పాస్పోర్ట్ కానీ, మన బ్యాంక్ కార్డ్స్ కానీ, అకౌంట్స్, మన పట్టా పుస్తకం కానీ, పాస్ పుస్తకం, అన్నిట్లో మన గురించి ఇండికేట్ చేయబడుతుంది. ఏమని? వీళ్ళు గుంటూరు ప్రాంతంలో ఉండేవాళ్ళు, వీళ్ళు పల్నాడు జిల్లా వాళ్ళు, వీళ్ళు పిడుగురాళ్ల పట్టణంలో ఉన్నారు. కానీ పౌలు ఏమంటున్నాడు? అసలు నిలువరమైన పట్టణం మనకిక్కడ, అసలు మన పౌరస్థితి. మరి దీని గురించే మనం ఆరాటపడతాం. ఆగస్టు 15 రోజు ప్రార్థన పెడతాం, ప్రార్థనా వీరుల సమావేశం. దీనికి మళ్ళీ టైటిల్ ఏందో తెలుసా? ప్రార్థన వీరుల సమావేశం. అందరు రండి, గోరంట్ల రండి, మనం పోరాడుదాం. ఏం పోరాడుతాం నాయన? నేనంటాను ఆగస్టు 15 ప్రార్థన పెట్టుకోవడం తప్పు లేదంటున్నా. అయితే అసలు మీకే విడుదల లేదు కదా. ఇప్పుడు విడుదల కార్యక్రమాలు ఎన్ని చెప్పానమ్మా? 7 దినాలకి ఆమె పురిటాలుగా ఉంటుంది, 8వ దినము ఆమెకు సున్నతి చేయబడింది ఆమె బిడ్డకి. అంటే ఏంది? ఈ ప్రసవం వల్ల వచ్చిన మలినమంతా పోవాలి. పురిటాలు, ఒక అమ్మాయి పురిటాలుగా ఉంటుంది. ఎన్ని దినాలు? 7 దినాలు పురిటాలుగా ఉంటుంది. ఓకేనా? ఒకడు కుష్ఠోడుగా ఉంటాడు. ఎన్ని దినాలు కుష్ఠోడుగా ఉంటాడు? 7 దినాలు, 7 సంవత్సరాలు. ఒకడు బానిసత్వంలో ఉంటాడు 7 సంవత్సరాలు. 7వ సంవత్సరం తర్వాత మనకి విడుదల. మనం వింటున్నారా? పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్ళాలంటే 6 జాతులోళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. నిజమైన స్వతంత్రం రావాలంటే 6 దినాల తర్వాత 7వ దినము విశ్రాంతి. యేసుక్రీస్తు కూడా ఏమంటున్నాడు? దొంగ వలె వచ్చి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నేను ఎఫెసీ సంఘకాలంలో రాలేదు, త్వరగా వస్తున్నాను కానీ రాలేదు. స్ఫురణ సంఘకాలంలో నేను రాలేదు, పెర్గమా సంఘకాలం రాలేదు. కానీ 7వ సంఘకాలంలో దొంగగా వచ్చి కొంతమందికి స్వతంత్రం ఇస్తున్నాను. ఇప్పుడు రోమియో జూలియట్ ఉన్నాడమ్మా, కథ తెలుసా? 4వ ముద్రలో ఉంటుంది అది. ఈ రోమియో జూలియట్కి ఎప్పుడు విడుదల ఇచ్చాడో తెలుసా? రోమియో వచ్చి జూలియట్నే తీసుకెళ్ళాడు. స్వతంత్రం ఎవరికి వచ్చిందో తెలుసా? ఈ రోజున శరీరాచారాల్లో నుంచి, క్రైస్తవ పండగల్లో నుంచి మనకి ఈ రోజున విడుదల వచ్చిన ఒక వధువు ఉన్నది భూమి మీద. ఆమె ఎవరంటే ఆమెకి 7 ముద్రల్లో నుంచి విడుదల వచ్చింది. 7వ సంఘకాలం, లవోదిక సంఘకాలంలో ద్వారం దగ్గరికి వచ్చాడు. యజమానుడి ద్వారం అది. లవోదిక సంఘకాలంలో వచ్చిన తెరవబడిన ద్వారం. అప్పుడు మనల్ని అక్కడ తెస్తే ఈ వర్తమానం నమ్ముతావా? నమ్ముతారండి. విడుదల పొందుకుంటావా? విడుదల పొందుకుంటానండి. సంఘశాఖల్లోంచి బయటకు వస్తావా? వస్తానండి. ఆ క్రిస్మస్ పండగలు, ఆ జనవరి పండగలు, ఆ ఈస్టర్ పండగలు, ఆ గుడ్ ఫ్రైడే పండగలు, లేకపోతే మనుషులు చేసే మనుష్యాచారాలన్నింటిలో నుంచి మీరు బయటకు వస్తారా? ఈరోజు వాస్తవానికి